హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈ వ్లాగ్లో అయితే యూర్ గోయింగ్ టు సీ అ ట్రావెల్ వ్లాగ్. నేను నా ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ప్లస్ ఫస్ట్ ఎవర్ గర్ల్స్ ట్రిప్కి వెళ్తున్నాను. ఇట్స్ సో ఫన్నీ బికాజ్ సోషల్ మీడియా త్రూ యూ కెన్ see the bad side of it, like hate ఇదంతా, అండ్ యూ కెన్ ఆల్సో మీట్ సమ్ అమేజింగ్ పీపుల్. సో నేను ఇప్పుడు వెళ్ళబోయే ట్రిప్ ఈ ఫ్రెండ్ని నేను సోషల్ మీడియా త్రూనే కలిసాను. షీఈస్ స్వాతి. నేను ఇప్పుడు చూపిస్తాను. షిల్ బీ దేర్ ఇన్ ద వ్లాగ్. యూ విల్ సీ హర్. చాలా తక్కువ టైంలోనే ఇట్లా క్లిక్ అయిందనమాట ఎవ్రీథింగ్. లైక్ ఆర్ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ సో గుడ్ దట్ మేమిద్దరం వి ఫినిష్ అవర్ సెంటెన్సెస్. సో యా, ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఇప్పుడైతే టైం 6:45 అవుతుంది. నాకు 11:30కి ఫ్లైట్. ఐఎమ్ ఫ్లయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు డెస్టినేషన్. ఎక్కడికో గెస్ట్ చేయండి. మీకు త్రూ అవుట్ ద వీడియో మధ్యలో యూ మైట్ అండర్స్టాండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి. బట్ యూ గైస్ కీప్ గెస్సింగ్. 11:30కి ఫ్లైట్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు పికప్ స్వాతి. అంటే ఇద్దరం కలిసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. I am all packed, so that's my luggage and backpack ఒకటి ఉంది. So yeah, I'm fully ready. I'll see you guys probably airport లో అనుకుంటున్నాను because ఈ మధ్యలో I'm not going to get time. కుదిరితే I'll show some snippets. Okay, let's go. Let's get this vlog started. Visa copies ఇవి and a declaration form all done. ఇంతకీ మీ అందరికీ నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను అన్నది చెప్పలేదు కదా. ఐఎమ్ ఫ్లయింగ్ టు వియత్నాం ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ షార్ట్స్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు దిస్ ఇస్ యాక్చువల్లీ అ గర్ల్స్ ట్రిప్. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఫ్రెండ్ దినేష్, షీ స్వాతి. తను షీ క్రియేట్స్ ట్రావెల్ కాంటెంట్ అండ్ దే ట్రావెల్ అ లాట్ యాజ్ అ ఫ్యామిలీ. ఈసారి అయితే మేము వి వాంటెడ్ టు మేక్ దిస్ అ గర్ల్స్ ట్రిప్. అందుకని మేమిద్దరమే హస్బెండ్స్ ని ఫ్యామిలీని ఇండియాలో పెట్టేసి వియత్నాం బయలుదేరాము. ఇండియా నుంచి ఫ్లైట్ 5 hours. మేము మార్నింగ్ 5:30 కల్లా ల్యాండ్ అయ్యాము. అండ్ వియత్నాం టైం మన టైం కంటే 2 hours అహెడ్ ఉంటుంది, ఆర్ 1.5 hours అనుకుంటా. వియట్ జెట్ ఎక్స్పీరియన్స్ అంతేం బాగాలేదు, కానీ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. అందుకే అవేం నాకు పెద్దగా మ్యాటర్ అవ్వలేదు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మేము డైరెక్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాము. బికాజ్ ఇమిగ్రేషన్ లైన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మేము వీడియోస్లో చూసాము. సో అన్నీ మేము ముందే ఆన్లైన్లో ఫిల్ చేసేసి జస్ట్ లైన్లో నుంచున్నాము. మాకైతే ఒక 15 minutes పట్టింది. అది అయిపోయిన వెంటనే మేము ఒక ఈ సిమ్ తీసుకున్నాము, అక్కడ లోకల్ కాలింగ్ అవన్నీ ఎనేబుల్ చేసుకోవడానికి. నేను నా లైఫ్లో ఎప్పుడు సోలో ట్రావెల్ కాదు కదా, అసలు ట్రావెల్ కూడా చెయ్యలేదు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్లయింగ్ టు US. మా మమ్మీ పెళ్ళికి ముందు అడిగితే పెళ్ళయ్యాక హస్బెండ్తో వెళ్ళు ఇవన్నీ చెప్పి, లైక్ యూజువల్ పేరెంట్స్, ఐ నెవర్ గాట్ టు ట్రావెల్. బట్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ చేసాము అండ్ ఇట్స్ అ వెరీ క్యూట్ రూమ్ విత్ అ గుడ్ వ్యూ. నేను ఐల్ గివ్ యూ అ క్విక్ రూమ్ టూర్. మేము వింక్ హోటల్స్లో స్టే చేసాము ఫర్ 1 night. మాకు ఈ రూమ్ చాలా కాంపాక్ట్గా అనిపించింది, కానీ దర్ సర్వీస్ వాజ్ రియలీ గుడ్. అండ్ కింద బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది బికాస్ ఇట్ వాజ్ వే టు కాంపాక్ట్. అండ్ దీనికి సిటీ వ్యూ వచ్చింది, మొత్తం ఆ వియత్నాం బిల్డింగ్స్, కింద ట్రాఫిక్. ఇట్ వాజ్ రియలీ గుడ్. న్యూయార్క్ డౌన్ టౌన్ వైబ్స్ వచ్చాయి. I used to love the city views. Yeah, that is Swati and the bed. And this is a very cute restroom. That is me. And they're also given a safe and hangers, everything. And you also have the room slippers and everything. There is a mini fridge. ఇక్కడ వర్క్ చేసుకోవడానికి చిన్న టైనీ సెటప్ కూడా ఉంది. అండ్ దెర్ ఇస్ ఆల్సో బెంచ్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అండ్ చిల్. ఆర్ ఇది ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ లగేజ్, బట్ యా, దట్స్ ద వ్యూ. నేను ఎక్కడో చదివాను, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లోకల్ కల్చర్, ఫుడ్తో స్టార్ట్ చేయాలని చెప్పి. సో అందుకే దిగిన వెంటనే కింద బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. అక్కడ ఆల్ వియత్నమీస్ ఫుడ్ ఐ ట్రైడ్, లైక్ మోస్ట్లీ ట్రై చేశాను అపార్ట్ ఫ్రమ్ మై సవర్డో అండ్ ఆమ్లెట్. దిస్ ఇస్ కాల్డ్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ అంట. ఇది మన ఇండియన్ ఇడియప్పం ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది, బట్ చాలా ఆయిలీగా ఉంది. మనది ఐ థింక్ ఇట్స్ నాట్
అసలు ఆయిల్ కూడా ఉండదు అనుకుంటా, బికాస్ మనం స్టీమ్ కుక్ చేస్తాం కాబట్టి. అండ్ దాని తర్వాత ఐ ట్రైడ్ ద ఫేమస్ ఫర్. దీంట్లో ఇట్స్ లైక్ బోన్ బ్రాత్ ఆర్ ఎనీ వీగన్ బ్రాత్, దాంట్లో నూడిల్స్ అండ్ హర్బ్స్, కొంచెం సాల్ట్, అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. దీని తర్వాత ఐ ట్రైడ్ సాల్టెడ్ కాఫీ అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లవ్డ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ కాఫీ విత్ సాల్ట్ ఈజ్ అ వెరీ వియర్డ్ టేస్ట్ అనుకునేదాన్ని నేను ఇంతకు ముందు వరకు, బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ సో గుడ్. వియత్నాం ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ కాఫీస్ అండ్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్. సో మీరు వచ్చే వీడియోస్ అన్నిట్లో షార్ట్స్లో యూఆర్ గోయింగ్ టు సీ మీ ట్రై అ లాట్ ఆఫ్ కాఫీస్. నెక్స్ట్ ఐ ట్రైడ్ ద స్టిక్కీ రైస్ విత్ చిల్లీ ఆయిల్, కొన్ని ఎగ్స్. రామెన్ నూడిల్స్ ఇవన్నీ తింటానని మీ అందరికీ తెలుసు కదా, సో నాకు టేస్ట్ కొంచెం సిమిలర్గా అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ ద చిల్లీ ఆయిల్ ఆర్ ఏంటో నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ట్ లైక్ నాకు ఆ టేస్ట్ ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్ వచ్చింది. What does that expression mean? Wow, it's really good. Yeah. I mean, I had very low expectations because it didn't look that appetizing. The chili oil is actually made. అది లేకపోతే it's very plain కదా, with the chili it's nice. Maybe because I eat Korean ramen abroad, so it's not something really new. ఆ ఫ్లేవర్స్ అంతా ఇదిగాను. అండ్ మనకి రైస్ ఇన్ దిస్ ఫార్మ్ లైక్ ఈవెన్ ఐ థింక్ యూ కెన్ ట్రై లైక్ మ్యాంగో స్టిక్కీ రైస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడే కదా, that's the thing. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము ఫ్రెష్ అప్ అయ్యి వి గాట్ రెడీ అండ్ వీ హెడెడ్. ఆ రోజు ల్యాండ్ అయ్యాం కాబట్టి వీ వాంటెడ్ టు టేక్ ఇట్ లిటిల్ స్లో, అందుకే పెద్దగా యాక్టివిటీస్ ఏం పెట్టుకోలేదు. Hello, xin chào. Hello. How do you say thank you? Cảm ơn. Come on. Yeah, cảm Right? ơn. Come on. Oh. Yeah, cảm ơn. Thank you. Thank you. Come Cảm on. ơn. Yeah. Oh, I got it. Goodbye you say. Goodbye you say tạm biệt. Tambit. Yeah. Goodbye. Tạm biệt. Yeah, goodbye. Good morning. Good morning. No, good morning. You're a... Yeah, Vietnamese morning. Night. Xem xin chào. Same. Oh, Yeah. Xin chào. Yeah. Oh, hello. Good Yeah. morning. Everything Sincha. Yeah. Xin chào. దట్స్ ఈజీ. ఫస్ట్ స్పాట్ వచ్చేసి ఓయాసిస్ కెఫే అని చెప్పి ఒక వెరీ ఇన్స్టాగ్రామీ ఏస్థెటిక్ కెఫేకి వెళ్ళాము. అక్కడ యాక్చువల్లీ ఫిషెస్ మధ్యలో సీటింగ్ ఉంటుంది అండ్ యూ గెట్ టు హ్యావ్ ఫుడ్ అండ్ మధ్య మధ్యలో యూ కెన్ ఫీడ్ ద ఫిషెస్ ఆల్సో. వీ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్ అక్కడ అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన యూజువల్ కెఫేస్ లాగా కాకుండా ఆ స్టోన్స్ మీద నుంచి నడుచుకుంటూ లోపలికి రావాలి. ఐఎమ్ నాట్ గోన్ లై, కొంచెం స్కేరీగానే అనిపించింది పడిపోతానేమోనని, బట్ లోపల కూర్చున్నాక ఐ రియలీ ఎంజాయ్డ్ ద వ్యూ. వీ ఆర్డర్డ్ 1 కాఫీ అండ్ ఒక ఉడాన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము బికాస్ వీ హ్యాడ్ వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ టు అవర్ సర్ప్రైజ్ ద ఫుడ్ వాస్ రియలీ గుడ్. సో నేను అసలు మేము ఈ గర్ల్స్ ట్రిప్కి ఎందుకు వచ్చాము అన్నది ఐ వాంటెడ్ టు టాక్ అ లిటిల్ బిట్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మనకి ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం, పీపుల్తో మింగిల్ అవ్వడం, నెట్వర్క్ చేయడం ఇవన్నీ చాలా కష్టమవుతాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో మేము ఆలోచిస్తుంటే వీ నెవర్ ఫౌండ్ అ ప్లేస్ ఆర్ అ ప్లాట్ఫామ్ ఇలా పీపుల్ కలవడానికి, ఎస్పెషలీ విమెన్ కలవడానికి. వీ నెవర్ ఫౌండ్ అ ప్లేస్ ఆర్ ప్రాపర్ ప్లాట్ఫామ్ ఫర్ విమెన్ టు మీట్ అండ్ మేక్ ఫ్రెండ్స్. సో విమెన్కి వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫీలింగ్, వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో, అసలు రెస్పాండ్ అవుతారా లేదా, ఎలా మాట్లాడతారో, మన మైండ్లో ఇలాంటి థాట్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి. బట్ స్వాతి హియర్ యాక్చువల్లీ both of us, like we met through Instagram DM. తను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టకపోయి ఉంటే మేము ఈరోజు వియత్నాంలో ఉండేవాళ్ళమే కాదు. 1 సింపుల్ అండ్ స్మాల్ డిఎం యాక్చువల్లీ టర్న్డ్ ఇన్ టు అ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ కంటే కూడా ఇఫ్ ఐ కెన్ సే సిస్టర్హుడ్, దట్ వుడ్ బి ద రైట్ వర్డ్ టు డిస్క్రైబ్. బికాస్ మనకుండే ఈ బిజీ లైఫ్స్లో ఈవెన్ దో వీఆర్ మ్యారీడ్, వీ హ్యావ్ పార్ట్నర్స్, వీ జస్ట్ నీడ్ అ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఇన్ అవర్ లైఫ్స్ just to listen or just be there for you without any jealousy or any expectations, just that genuine bond. In this day and age, forget about genuine bond, just ala friends avadame chaala kashtamga untundi and we end up fighting our own battles just asalu share chesukodaniki evvaru lekunda. Meer comment section lo naaku cheppandi, if you would be up for a trip,
ఇలా స్ట్రేంజర్స్తో ఆర్ ఇఫ్ ఐ ఎమ్ ఇన్ దట్ ట్రిప్ వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ టు గో విత్ మీ ఆన్ ట్రిప్. అండ్ నైట్ డిన్నర్కి మేము 4 Piece అనే ప్లేస్కి వెళ్ళాము. వీ హ్యాడ్ ప్రాపర్ ఇటాలియన్ ఫుడ్, మ్యాష్డ్ పొటాటో విత్ నాన్ అనుకుంటా, అండ్ పాస్తా తిన్నాము. వీ హ్యాడ్ మష్రూమ్ పిజ్జా అండ్ వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. సో దట్స్ ద థింగ్ కదా, మనకి వీ నీడ్ ద రైట్ కంపెనీ. ఆ మూమెంట్లో మనము లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అన్ని స్ట్రెస్ అంతా మర్చిపోయి, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి, జస్ట్ ఆ మూమెంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి టు మేక్ సమ్ రియలీ గుడ్ మెమరీస్. యూఎస్ లైఫ్ హ్యాస్ టాట్ మీ అ లాట్. నేను ఇలా బయటికి వెళ్ళి నాకు తెలియని వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మీ. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ నా ఓన్ షెల్లో. బట్ మేము నాషువల్ మూవ్ అయ్యాక నాకు ఒక వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్, బట్ నౌ షీఈస్ అ సిస్టర్ టు మీ, తనని మీట్ అవడం వల్ల నాకు ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యునో, వెళ్ళి ఒక స్ట్రేంజర్కి మెసేజ్ పెట్టి టాకింగ్ టు దెమ్, మేకింగ్ ఫ్రెండ్స్, ఇవన్నీ దీస్ ఆర్ యాక్చువల్ స్కిల్స్ దట్ వీ నీడ్ టు డెవలప్. అండ్ ఎవ్వరూ వీటి గురించి మాట్లాడరు. అండ్ ఆ రోజు ఆఫ్టర్ సమ్ అమేజింగ్ కాన్వర్జేషన్స్ అండ్ యమ్మీ డిన్నర్ తర్వాత వీ కాల్డ్ ఇట్ అ నైట్. అండ్ దిస్ ఇస్ Day 2 ఇన్ వియత్నాం. ఇవాళ ఇట్స్ Day 2 ఇన్ వియత్నాం. ట్రావెల్ ఏజెన్సీ త్రూ బుక్ చేసుకున్నాము నిన్ననే. దిస్ ట్రిప్ హ్యాస్ టు బి బుక్డ్ అహెడ్. సో ఇప్పుడు వీఆర్ హెడింగ్ టు దట్ ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్కి. అక్కడి నుంచి మనకి పికప్ ఉందన్నమాట. ఐఎమ్ ఆల్ రెడీ. ఐ వోర్ దిస్ వెరీ లైట్ వెయిట్ డ్రెస్ బికాస్ ఇట్ సేస్ ఇట్ విల్ రెయిన్. సో అందుకే ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ప్రిపేర్డ్. ఒకవేళ డ్రెస్ వేసుకున్నా సరే హెవీగా అనిపించకుండా. I'll show you my outfit in a minute. But yeah, this is the beautiful weather and beautiful view from my room. So ival ikkadi nunchi check out chesesi we are going to an Airbnb, but after coming back from that trip. So let's go. I want to take you guys along with me. ఈరోజు నేను ఈ వెరీ లైట్ వెయిట్ ఫ్లోరల్ కాదు, ఆటమ్ ఫీల్ ఉండే ఒక డ్రెస్ వేసుకున్నాను బికాజ్ రెయిన్ ఫోర్కాస్ట్ చూపించిందని. కానీ ఆ రోజు వర్షం పడలేదు. ఐ థింక్ ఐ గాట్ దిస్ డ్రెస్ ఫ్రమ్ నైకా ఫ్యాషన్ 20 Dresses అనే బ్రాండ్ నుంచి. ఇప్పుడు మేము ఏదైతే డే ట్రిప్ బుక్ చేసుకున్నామో వాళ్ళు ఒక మీటింగ్ పాయింట్ ఇచ్చారు, అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. హియర్ లైఫ్ ఇస్ వెరీ కన్వీనియంట్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ స్వీట్. ఏం అడిగినా కూడా దే ఆర్ హెల్పింగ్ అవుట్. బయట కూర్చొని ఈవినింగ్ అయితే అందరూ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు సీ. We have the ones locals right there. She came here first time already. Yeah. If you have any question, ask her. You see, Ho Chi Minh City is like the biggest city. మేము వెళ్ళే డే ట్రిప్ మెకాంగ్ ఐలాండ్కి. మనల్ని ఒక డ్రాపింగ్ పాయింట్లో దింపేస్తే అక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి ఆ ప్లేస్కి. వియత్నామ్స్ వెదర్ ఇస్ వెరీ అన్ప్రిడిక్టబుల్. మేము అసలు వర్షం పడుతుందేమో, మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోతుందేమో అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము నెక్స్ట్ లెవెల్లో. బట్ టు అవర్ సర్ప్రైజ్ అండ్ ఆ రోజు గాడ్స్ కూడా దేవ్ బ్లెస్డ్ us బికాజ్ వెదర్ చాలా బాగుండింది అండ్ వీ వర్ ఏబుల్ టు ఎంజాయ్ ద ట్రిప్ త్రూ అవుట్. ఇక్కడ నుంచి ఒక 15 minutes బోట్ రైడ్ తర్వాత వీ విల్ రీచ్ ద ఐలాండ్. అండ్ ఆ బోట్ రైడ్ కూడా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ బికాజ్ మనం వెళ్ళిన వెంటనే మంచిగా పీపుల్ విల్ వెల్కమ్ యూ అండ్ పాటలు పెట్టి you will enjoy the boat ride. Yeah. You see, this is the Tien River and Ho River. వాటర్ ఇంత మడ్డిగా చూసి వీ థాట్ ఏమో ఫుల్ స్మెల్ వస్తుంది, ఎలా ఉంటుందో తెలీదు అని. బట్ నో, ఇట్ వాస్ రియలీ గుడ్. సో ఆ బోట్లో మనం ఇక్కడ కోకోనట్ క్యాండీ వర్క్ షాప్ అనే ప్లేస్ దగ్గర మనల్ని దింపుతారు. ఇక్కడ వీ విల్ యాక్చువల్లీ సీ కోకోనట్ నుంచి కోకోనట్ మిల్క్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాని నుంచి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎలా చేసి హౌ డు దే సెల్ ఇట్ ఇన్ వియత్నాం అని. The old coconut, the shape outside is bigger. Yeah. Coconut shell always brown and yellow. Or even sometimes they use this one for burning. Or they dip in the water about 2 or 3 hours and make it. Yeah. Spring roll, they just use the normal rice paper. But this one, pink rice paper. European rice paper covers candies. Cheers. Original flavor, you can try. Did you try this? Okay. Rồi nhà mình thử chưa? Không thử đó hả? Nhiều quá là hết thấy ngon rồi đó. And some sugar. This one has sugar. Want me to try?
Wow. Excuse me, sir. Can you hold it? Can you hold it? Okay. Let's go over there. What do you ఇక్కడ డోరియన్ అని చెప్పి ఇట్స్ అ స్ట్రాంగర్ వర్షన్ ఆఫ్ జాక్ ఫ్రూట్. ఇట్స్ ఫేమస్ ఎవ్రీవేర్ బట్ పీపుల్ విల్ నాట్ ఈట్ ఇట్. సో మేము ఆ క్యాండీ ట్రై చేసాము, అందుకే మా ఫేసెస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. I don't like it. Stronger than jackfruit. Stronger than jackfruit. So what's your favorite? What's your Flavor? The first one. Peanut candy. the peanut? Even we liked it, and after that I like the rice paper one. Rice paper. Rice paper is so nice. It is. In the supermarket, you also find some rice paper. They sell rice paper. Yeah, it's super nice. Yeah. Do they export it from here? Export. Do they export? No. ఇక్కడ నుంచి వీఆర్ హెడెడ్ టు లోకల్ విలేజ్ బట్ ఇన్ అ టుక్ టుక్, అంటే మన ఆటోస్ లాగా అనమాట. ప్రాపర్ నాకైతే ఇండియన్ ఫీల్సే వచ్చాయి, ఈ ఇల్లు చెట్లు అన్నీ చూసి వీవర్ టాకింగ్. ఇది ఒక ట్రెడిషనల్ సాంపాన్ బోట్ రైడ్ ఆ మెకాంగ్ ఐలాండ్లో. ఆఫ్టర్ ద క్యాండీ వర్క్ షాప్ మేము ఈ రైడ్ తీసుకోవడానికి వచ్చాము. నాకైతే కొంచెం భయం వేసింది, బట్ కూర్చున్నాక ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లిటిల్ సెటిల్. ఈ బోట్ రైడ్ ఆర్ ఈ యాక్టివిటీ పెద్దగా మనం చేయడానికి ఏం లేదు, కానీ దిస్ ఈజ్ అ టోటలీ ఇన్స్టాగ్రామ్ వర్తీ రైడ్ టు డూ. ఎందుకంటే ఆ మ్యాంగ్రోవ్స్ మధ్యలో ఇలా హ్యాట్ పెట్టుకొని ఆర్ జస్ట్ ఆన్ ద బోట్ యుల్ గెట్ అమేజింగ్ పిక్చర్స్. ఈ రైడ్ మొత్తం ఐ థింక్ ఇట్ లాస్టెడ్ అరౌండ్ 10 minutes. ఆ మధ్యలోనే ఎవ్రీ వన్ విల్ క్లిక్ ఈజీగా ఒక 100 పైన పిక్చర్స్ క్లిక్ చేసుకుంటారు. అండ్ ఆ రోజు వీవర్ లక్కీ బికాస్ సన్ ఇలానే ఉంది త్రూ అవుట్ ద డే. సో వీవర్ సో హ్యాపీ దట్ వీ కుడ్ గెట్ రియలీ గుడ్ పిక్చర్స్. ఆ బోట్ రైడ్ అయిపోయి వెనక్కి వచ్చేసాక వి సా దిస్ క్రోకోడైల్ ఫీడింగ్ యాక్టివిటీ. నేనైతే చేయలేదు, జస్ట్ వీడియో తీశాను. ఒకవేళ మీకు భయం వేస్తే యూ కెన్ స్కిప్ దిస్. దీని తర్వాత ఇలా ఫిషెస్ని కూడా ఫీడ్ చేయొచ్చు. ఇవన్నీ కాయ్ ఫిషెస్. అసలు ఆ ఫుడ్ అలా వెయ్యగానే అన్నీ వచ్చేసాయి దగ్గరికి. లంచ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, బట్ మేము పెద్దగా ఏం తినలేకపోయాము బికాస్ ద థింగ్ విత్ వియత్నామీస్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ బ్లాండ్. పెద్దగా ఏమీ టేస్ట్ ఉండదు. Thank you. About 10 minutes, we come to another island. Say around the house have many small boxes. You can. ఈవినింగ్ 5 కల్లా ఇంకా వీ గాట్ బ్యాక్. ట్రిప్ అంతా అయిపోయింది, డే ట్రిప్. అక్కడ నుంచి మేము బెంతాయ్ మార్కెట్కి వెళ్ళాము, విచ్ ఇస్ అ వెరీ ఫేమస్ లోకల్ మార్కెట్. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ మన హైదరాబాద్లో హ్యాబిట్స్ అలా అనుకోండి, కోటి. చాలా చూడ్డానికి చాలా ఉంది, బట్ నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించింది, ఎందుకంటే ఆ రోజంతా తిరుగుతూ ఉన్నాం కదా. అండ్ అది అయిపోయిన వెంటనే మేము హోటల్ చెక్అవుట్ చేసేసి ఎయిర్బిఎన్బికి వచ్చాము. వీఆర్ యాక్చువల్లీ అట్ రాంగ్ లొకేషన్. మేము అక్కడ నుంచొని ఆ పిన్ అవన్నీ ఎంటర్ చేయడానికి ట్రై చేసి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. కరెక్ట్ లొకేషన్ కనుక్కొని ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికి మాకున్న సర్ప్రైజ్ ఏంటంటే ఆ లిఫ్ట్ పని చేయట్లేదు అండ్ ఒక ఫ్లోర్ మొత్తం మా సూట్ కేసెస్ అన్నీ మోసుకొని పైకి వెళ్ళాలి అని. ఆల్రెడీ చాలా టైర్డ్గా ఉన్నాము, ఇరిటేషన్ కూడా ఉండింది, ఎందుకంటే మేము ఆ బెంతాయ్ మార్కెట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ జస్ట్ మా దగ్గరికి రావడానికి 40 minutes పట్టింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన లొకేషన్ 20 minutes డ్రైవ్. సో ఇమాజిన్ మా లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఇరిటేషన్. సరే కదా క్యాబ్ వచ్చిందని చెప్పి ఇంకా మనం ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మేమేమో రాంగ్ లొకేషన్లో ఎండప్ అయ్యాము. ఇంకా కష్టపడి ఆ బ్యాగ్స్ అన్ని పైకి తీసుకెళ్ళి మొత్తం లగేజ్ అంతా లోడ్ చేసి, సో మా డే 2 ఫ్రస్ట్రేషన్ అండ్ టైర్డ్నెస్తో ఎండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఒకవేళ ఇలాంటి ట్రావెల్ వీడియోస్ నచ్చితే, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ ఏ లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పి. ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.